ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరంలోకి వచ్చిన వారికి, అలాగే ఫోన్లోకి వచ్చిన వారికి, అలాగే యూట్యూబ్లో కూడా మెసేజ్ వెళ్తుండగా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. గత వారం విశ్వాస విజయ జీవితం అనే గత అంశం చెప్పాను. ఈ అధ్యాయం చాలా ప్రాముఖ్యం బైబిల్లో. అపోస్తలులు క్రొత్త నిబంధన సంఘానికి ఈ రోమపత్రిక 8వ అధ్యాయము చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి మీ తోడు ఉంచి వచ్చిన వారితో మీరందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గత వారంలో మనం చూసాము విశ్వాస జీవితం అనేది గత వారం చూసాం. రోమపత్రిక మొదట్లో మనం చూస్తే క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని గత వారం చూసాం. యేసు ప్రభు నమ్ముకొని రక్షించబడాక వారు గత కాలం చేసిన పాపానికి, గత కాలం చేసిన తప్పిదాలకు అన్నిటికి కూడా ఏ శిక్ష విధి లేదు. ఎందుకంటే మన కొరకు, మన అపరాధాల కొరకు, మన దోషాల కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి యేసయ్య నమ్మినందుకు నరకాగ్ని నుండి, అలాగే మనం చేసిన పాప శిక్ష నుండి కూడా దేవుడు మనల్ని తప్పించాడు అనేది గత వారం మనం చూసాం. రెండోది మనం చూస్తే శరీరం మనస్సు, ఆత్మ మనస్సు. శరీరం ఏమో పాపం చేయాలని కోరుకుంటుంది, ఆత్మ ఏమో పాపం చేయకుండా దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటుంది. అది రెండో మాట పోయిన వారం చూసాం. మూడో మాట, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా కానీ మనం చాలా ప్రాముఖ్యమైనది, మనకు అనేక ఆశీర్వాదాలు దేవుని ఎదురు నుంచి ఎన్నో అడుగుతూ ఉంటాం, అడగాలి, ప్రభు దగ్గర ఇస్తాడు. కానీ దానికంటే చాలా విలువైనది ఏంటిదంటే దేవుని ఆత్మచేత నింపబడాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈరోజున్న బోధలు ఏంటిదంటే నువ్వు బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ అప్పుడే పొందుకున్నావు, బాప్తిసం తీసుకున్న రోజే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు అని చెప్పే బోధలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన బోధల్లో కూడా నువ్వు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావు ఆ రోజే పరిశుద్ధాత్మ పొందుకు. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది కదా, అలాగా బాప్తిసం తీసుకున్న రోజే మీకు పరిశుద్ధాత్మ వచ్చేసాడు అని చెప్తారు. వాస్తవానికి కొంతవరకు ఏంటంటే మన బాప్తిసం ఎప్పుడు తీసుకుంటున్నామంటే యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట. మన పరిశుద్ధాత్ముడు బయట ఉండి మన తప్పిదాలు, మన లోపాలు, మన పొరపాట్లు, మన పాపాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. ఒకరోజు ఒక వ్యక్తికి మీకు అర్థం కావడం చెప్తాను. ఒక వ్యక్తికి నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ అపరాధాలు క్షమించబడ్డాయి, ప్రభు నమ్ముకుంటే క్షమిస్తాడు అనగానే అతను బ్రాహ్మణ కుటుంబంలోంచి అన్యుడు. అలాగా ఇతను దేవుని నమ్ముకున్నాక సువార్త చెప్తా ఉంటే అతను చాలా చులకనగా మాట, ప్రభు నిన్ను క్షమిస్తాడు, ప్రభు నిన్ను కనికరిస్తాడంటే అది చాలా చులకనగా తీసుకున్నట్టు ఆ మాట. అయితే ఆ సమయంలో అతను ఆ విధంగా తీసుకొని చాలా దినాలు ప్రభుకు దూరమయ్యే సేవకుడు కూడా చెప్పాడు. అతని మాట కూడా చాలా చులకంగా తీసుకొని ఆ మాట తనకు అర్థం కాలేదు. తర్వాత కొంత దినాల్లో వివాహం మ్యారేజ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాక చాలా మంచి అమ్మాయి దొరికింది ఆయనకి. చాలా భక్తి కలిగిన ఆమె, పరిశుద్ధురాలు, చాలా యథార్థంగా ఉన్న ఆమె, చాలా నమ్మకస్తురాలు. అలాంటి భార్య ఆయనకు దొరికిందంట. అయితే ఎప్పుడైతే ఆయనకి అప్పటికి ఇంకా ప్రభువు నమ్మలేదు. అయితే ఆ మాట అప్పుడు కూడా గుర్తులేదు ఆయనకి. అలాగా తను పెళ్లి చేసుకున్నాక ఇటు భార్య తెలియకుండా చాలా అమాయకురాలు, చాలా మంచి ఆమె అంట. ఆమె ఏ తప్పు చేయకుండా భర్తని భార్యని చాలా నమ్మిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి అంత నమ్మకంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడు ఇంట్లో. అలాగా వ్యక్తి ఉంటుంటూ కొంతకాలానికి ఆ భార్యను చూసినప్పుడల్లా తను చేసి బయట జీవితం ఎలాగుందో, తన భార్యని మోసం చేస్తున్నాను, వేరే అమ్మాయితో కూడా అతను పాపంలో ఉన్నాడంట. దేవుడు నమ్ముకోలేదు అప్పటికి. అతను పాపంలో ఉన్నప్పుడు వేరే అమ్మాయితో కూడా జీవిస్తూ కొంతకాలం ఉండాక తన భార్యకి తను చేస్తున్న తప్పు ఎలాగైనా చెప్పుదాం అనుకున్నాడంట. తను చేస్తున్న పొరపాటు తన భార్యకి చెప్పాలి. ఎందుకంటే నా భార్య నన్ను చాలా నమ్మింది, చాలా మంచి ఆమె, నేను ఏమైనా మోసం చేస్తున్నానని ఆమెను చూసినప్పుడల్లా ఆయనకు చాలా బాధ కలుగుతూ ఉందంట. చాలా అలాగా చెప్పలేకపోయాడంట. కొంతకాలానికి ఏదేమైనా తను చెప్పాడంట. చెప్పాం కదా, అమ్మ నేను పొరపాటు చేస్తున్నాను, నేను మోసం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆ భార్య చాలా అట్టయిపోయింది. అయ్యో నా భర్త ఇలాంటి వాడా అని చాలా అట్టయిపోయి
ఆ సమయంలో ఆమె కూడా ఏం మాట్లాడలేకపోయింది. ఆ సమయం ఆమె కూడా చాలా బాగా కృంగిపోయింది, చాలా బాధపడింది, చాలా వేదన పడిందంట. అలా కొద్ది దినాలయ్యాక భర్త దగ్గరకొచ్చి మళ్ళా భర్త చెప్పిందంట, అయ్యా నేను నిన్ను క్షమిస్తాను అని చెప్పిందంట. నేను నిన్ను క్షమించేస్తానని చెప్పిందంట. ఎందుకంటే భర్త ఒప్పుకున్నాడు కదా. సరే ఒప్పుకునగానే ఆ పాస్టర్ ఎవరైతే ఆయనకు సువార్త చెప్పాడో, క్షమించే విషయంలో తప్పు చేసిన వ్యక్తి ఒక భార్య ఎలా క్షమించిద్దో అని, ఆ క్షమించే ఆ మనస్సు భార్యలో తర్వాత చెప్పినప్పుడు ఇట్లా ఉంటుంది ఆ క్షమించే మనసు అని, దేవుడు కూడా ఇలాగ నన్ను క్షమిస్తాడా అని, అయ్యా యేసు ప్రభు ఇలాగ నన్ను క్షమిస్తాడా, నాకు ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు ఎగతాళిగా హేళనగా నేను వెళ్ళాను, నా భార్య నన్ను క్షమించినప్పుడు నాకు అర్థమైంది క్షమాపణ అంటే ఇలాగ నేను చేసిన ఇంత ఘోరమైన పాపానికి కూడా నా భార్య నన్ను క్షమించిందయ్యా, ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా నేను చేసిన తప్పిదాలన్నీ కూడా క్షమిస్తాడా అని అప్పుడు ఆయనకి ఆ క్షమాపణలో అర్థమైంది. అలాగే ఇది మనం రక్షణ పొందకముందు పరిశుద్ధాత్ముడు చేసే పని. సువార్త విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న తప్పిదాలను బయట ఉండి, యోహాను సువార్తలో 16 అధ్యాయంలో ఉంటుంది, మనలో ఉన్న తప్పిదాలన్నీ ఒప్పించి అప్పుడు బాప్తిసానికి వస్తాం. బాప్తిసం తీసుకునగానే పరిశుద్ధాత్మ పొందుకోలేదు, బైబిల్ అలా ఒప్పుకోదు. యేసు ప్రభు నమ్ముకున్న 120 మంది కూడా యేసు ప్రభు ఉన్నప్పుడే కొంతమంది బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మేడగదిలోకి 120 మంది వెళ్ళినారు, వాళ్ళలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు ఉన్నప్పుడే బాప్తిసాలు ఇచ్చాడని బైబిల్ చెప్తుంది యోహాను సువార్తలో. అయితే ఈ 120 మందిలో పరిశుద్ధాత్మ ఇప్పుడు అపోస్తులు కూడా యేసు ప్రభు ఉన్నప్పుడు పొందుకోలేదు, యేసయ్య వెళ్ళాకనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ చేత, ఈ అధ్యాయం అంతా కూడా ఎక్కువగా పరిశుద్ధాత్మ యొక్క వివరణ చెప్తాడు, పరిశుద్ధాత్మ గురించి ఈ అధ్యాయం పౌలు గారు. కాబట్టి ఈరోజు మనం చూడవలసింది, పరిశుద్ధాత్మ పొందుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఈ లోకంలో మనం దేవుని పిల్లలు అవ్వడానికి కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడతావో అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడి యొక్క ప్రేమ ఏంటో, దేవుడి యొక్క కనికరం ఏంటో, దేవుడు నిన్ను ఎలాగ క్షమించాడో, నిన్ను ఎలాగ ప్రేమిస్తున్నాడో. ఆయన ప్రేమ నీకు అర్థం కావాలంటే ఎంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడో, ఎలాగ నిన్ను క్షమించాడో కూడా పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క ప్రేమ నీకు అర్థమవుతుంది. బైబిల్ కూడా ఉంటుంది, రోమపత్రికలు అంటాడు, పరిశుద్ధాత్మ మీలోకి వచ్చినప్పుడు ఆయన ప్రేమ మీలో కుమరిస్తాడు అని బైబిల్ ఉంటుంది. కాబట్టి మనం చెడ్డవారమే, మనం పాపులమే అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు మనలోకి చేసే కార్యం ఏంటంటే, దేవుని ప్రేమ ఎంత లోతుగా మనకు అర్థం అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాగా ఈరోజు అంశం గురించి మనం చూసాం కదా, విశ్వాస విజయ జీవితం అనే అంశం మీద మీకు చెప్తాను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14-15 వచనాలు మనం చూద్దాం. ఈరోజు చదువుదాం. దేవుని యొక్క లేఖన భాగాల్లో మీరందరూ వింటున్నారని నమ్ముతున్నాను. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ కూడా చాలు. ఈ ఒక వచనం చూసి మళ్ళీ ఇంకో వచనానికి వెళ్దాం. మొదటగా దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేవుని కుమారులు అవ్వాలంటే, దేవుని పిల్లలు అవ్వాలంటే, నువ్వెప్పుడు దేవుని పిల్లలు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు అంటే దేవుని ఆత్మ చేత నీలోకి వచ్చి ఆయన నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు, నీకు ఎలాగ నడుచుకోవాలనో, ఎలాగ జీవించాలనో పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడని ఇక్కడ అంటున్నాడు. దేవుని ఆత్మ ఎవరు ఆయన పిల్లలంటే దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు. బైబిల్లో మనం చూస్తాం, బైబిల్లో చాలామంది కూడా పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడుదల పొందుకున్నారు. విడుదల పొందుకున్నాక వారు ఐగుప్తు నుంచి బయటికి బయలుదేరినప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారికి పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగా వారికి మేఘముగా నడుస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అది దేవుని నడిపింపు అన్నమాట. ఎర్ర సముద్ర మార్గంలో కూడా వారు ఆ ప్రయాణంలో ఐగుప్తు నుంచి ఇక్కడికి కానా దేశానికి వెళ్ళాలంటే 11 రోజులు వెళ్ళిపోవచ్చు అంట. కానీ దేవుడు 40 సంవత్సరాలు ఎక్కడ నడిపించాడంటే ఆ ఎర్ర సముద్ర మార్గంలో, ఆ ఎడారిలో, అరణ్యములో, చాలా ఇబ్బందులు కొన్నిసార్లు ఆ దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఆ దేవుడే నడిపిస్తాం, మోసే నడిపించలేదు, ప్రభువే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ వచ్చాడు. కొన్ని సమయాల్లో ఆహారం లేని సమయాల్లో, కొన్నిసార్లు నీళ్ళు లేని సమయాల్లో, కొన్నిసార్లు ఆకలి దప్పులు, కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు, మారా
మారా అనుభవాలు కూడా ప్రభు నడిపిస్తాడు అక్కడ. మనం బైబిల్లో నిర్గమకాండంలో మనం చూస్తే. కాబట్టి ఈ ఎర్ర సముద్రం దగ్గర మేఘం 13వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభముగాను వారితో నడిపించానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడే వారిని నడిపిస్తున్నట్టుగా, వారికి గైడ్ చేస్తున్నట్టుగా, వారికి ఆలోచన చెబుతున్నట్టుగా, సేవకుడికి మోషే కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడి ఇశ్రాయేల్ లక్షల ప్రజలను కూడా ఆయన ఆలోచన చేతనే నడిపిస్తూ వచ్చాడు. ఆ మార్గంలో పాత నిబంధనలో ఆ ఆలోచన ఉంది. కొత్త నిబంధనలో మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లుగా, ఆయన జన్మ పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చింది. ఆయన సేవ ఆరంభము కూడా పరిశుద్ధాత్మ అనుభవంతో ముగింపు వరకు కూడా పరిశుద్ధాత్మ అనుభవమే ఉంటుంది. ఈరోజు ఆ అనుభవాల గురించి మనం చూస్తాం, దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం. ఇక్కడ చూడండి, కొత్త నిబంధనలో మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడే యేసు ప్రభు వారికి నడిపిస్తున్నట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. యేసయ్య కూడా తన ఆలోచన, తన ఇష్టాలు, తన తలంపుల ప్రకారం కాకుండా యేసు ప్రభు వారిని అరణ్యంలోకి తీసుకువెళ్ళి చూద్దాం. ఆ మాట చదువుతాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు ఆత్మ వలన, చూడండి ఇక్కడ ఒక పక్క అపవాది ఉంటున్నాడు, మరొక పక్కనేమో దేవుని ఆత్మ కూడా అరణ్యానికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అపవాది శోధిస్తూ ఉన్నాడు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడికి తీసుకెళ్ళాడంటే అరణ్యములోకి తీసుకొని వెళ్ళాడు. ఆయన సేవ ఆరంభము కూడా పరిశుద్ధాత్మ ఆలోచన చేతనే. ఒక పక్క సాతానుడు ఆయన వెంబడిస్తూ ఉన్నాడు, సాతానుడు కూడా శోధిస్తూ ఉన్నాడు, మరొక పక్కన పరిశుద్ధాత్ముడు కూడా నడిపిస్తూ ఉన్నాడు. మీకు గత వారంలో ఒకరోజు చెప్పాను, విన్నాను, ఇక్కడ చెప్పాను లేదో. ఒకరోజు ఒక సేవకుడు చాలా సాతాను చేత బాగా బాధించబడతా ఉన్నాడు. చాలా డైరెక్ట్గా వచ్చి వాడు ఎంతగానో భయపెడతా ఉన్నాడు, కలవర పెడతా ఉన్నాడు, కృంగతీస్తూ ఉన్నాడు, నిరుత్సాహం కలగజేస్తూ ఉన్నాడు. ఈరోజు నా చేతులు అయిపోయావని సాతానుడు ఒక సేవకుని చాలా వణికిస్తూ ఉన్నాడు. అలాంటి వణికిస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు ఆ సేవకుడు హృదయంలోకి వచ్చి, ధైర్యంగా ఉండు, భయపడు, నేను సాతాను జయించాను, దేవుని ఆత్మ చేత నేను సాతాను జయించాను కాబట్టి నువ్వు కూడా జయిస్తావు అంటాడు. సాతాను ఏమంటున్నాడంటే, ఈరోజు నీ పని అయిపోయింది, నీ లైఫ్ అయిపోయింది, నీవు నా చేతిలో చనిపోతావు అని సాతానుడు బెదిరిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక పక్క సాతాను శోధన, మరొక పక్కన దేవుని ఆత్మ ఆయన్ని నడిపిస్తున్నట్టుగా ఆ రోజు ఆ రూమ్ అంతలో చాలా వేదన పడుతూ భయపడుతూ ఉన్న పరిస్థితులు. ఆ రోజు దేవుని యొక్క లేఖనాల్లో చాలా వాగ్దానాలు ప్రభు జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్ముడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, సాతానుడు ఒకవేళ నిన్ను శోధిస్తున్నా, కలవర పెడుతున్నా, ఆందోళన కలగజేస్తున్నా, భయపెడుతున్నా, వారిని జయించడానికి ఎవరు ఉంటారంటే నీలో పరిశుద్ధాత్ముడు చాలా అవసరం. కాబట్టి ఆ సేవకుడు అలాగా బాధపడుతున్న పరిస్థితుల్లో ఆ సమయంలో ఎప్పుడైతే దేవుని యొక్క లేఖనాల చేత ప్రభు ఆ హెచ్చరికలు చేస్తే, దేవుని అపవాదిని ఎదిరించి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించమన్నప్పుడు సాతాను గద్దించినప్పుడు ఆ రోజు ఆయన నుంచి విడుదల పొందింది ఆయన పాల్ యంగ్చో గారు. కాబట్టి ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, సాతానుడు మనల్ని కూడా శోధిస్తాడు. ఇక్కడ యేసు ప్రభు వారిని మనం చూస్తే దేవుని ఆత్మ యేసయ్యను నడిపిస్తున్నప్పుడు కూడా సాతానుడు ఆయన్ను వెంబడించినట్టుగా ఉంటుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో కూడా ఆ అరణ్య ఎడారిలో కూడా ఆయన సాతానుడు ఉంటాడు ఒక పక్కన, మళ్ళీ దేవుని ఆత్మ కూడా ఆత్మ ఆయన మీద నడిపిస్తున్నట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తాయి. కాబట్టి యేసయ్య కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఈరోజు నువ్వు నేను యేసయ్య నమ్ముకున్న మనం అందరం కూడా, కొంతమంది దేవుని ఆత్మ లేదంటారు, భాషలు లేవంటారు ఈ రోజుల్లో చాలా వరకు. కానీ బైబిల్ చెప్తుంది, బైబిల్లో ఏవైతే రాయబడ్డాయో అవన్నీ కూడా ఈ రోజు ఉన్నాయి. దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అలాగే దేవుని ఆత్మ నడిపించేది ఉంది. అలాగే దేవుని వాక్యంలో ఏవేవైతే రాశాడో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కూడా మనకి ఉన్నాయి. అది ఖచ్చితంగా మనం నమ్మాలి. హల్లెలూయా. అయితే ఈ సమయంలో నేను చెప్పవలసిన మాట ఏంటంటే, యేసయ్యను నడిపించిన పరిశుద్ధాత్ముడే ఆయనలో ఉన్నాడు. నీలో నాలో కూడా ఆత్మచేత నింపబడాలి. ఇంకొక మాట చెప్తా, అపోస్తుల కార్యంలో వాళ్ళు అపోస్తులు 4వ అధ్యాయం 31వ వచనంలో వారు ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ వారి మీదకి నిండుగా వచ్చిన మాట ఉంటుంది. చూడండి, వాళ్ళు అపోస్తులు 2వ అధ్యాయంలో నింపబడ్డారు. 4వ అధ్యాయంలో కూడా ఆ 4:31 మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31లో కూడా చూస్తే, వారు ప్రార్థన చేయించుండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. చదువు. వారు కూడిన చోటు కంపించెను, వారందరూ వారు
ధైర్యముగా ఇక్కడ చూడండి, పరిశుద్ధ వాళ్ళు ప్రార్థన చేయొచ్చు, ఆందోళన పడుతున్నారు. బయట చాలా కలవరాలు వచ్చినాయి, బయట భయాలు వచ్చాయి, బయట సువార్త చెప్పొద్దన్నారు, ఎన్నో పరిస్థితులు వచ్చాయి. కానీ అపోస్తలు అందరూ ఏం చేశారంటే వారందరూ కూడుకొని ప్రార్థన చేయించుండగానే పరిశుద్ధాత్ముడు బలముగా వారిలోకి దిగి వచ్చినట్టుగా, వారందరినీ ఆవరించినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. బయట నీకు ఆందోళన ఉండొచ్చు, నేను భయపెట్టే సమస్యలు ఉండొచ్చు, నేను కృంగదీసే సమస్యలు ఉండొచ్చు, నేను కలవర పెట్టే సమస్యలు ఉండొచ్చు, కానీ వాళ్ళు ప్రార్థన చేయించుండగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ ఎవరిలోకి వస్తాడు అంటే ప్రార్థనలోకి వస్తాడు. ప్రార్థనలో ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటుందో పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే వారు ప్రార్థన చేయించుండగానే అని వాక్యం సెలవిస్తుంది. 120 మంది కూడా వాళ్ళు ప్రార్థన చేయించున్నప్పుడే దేవుని ఆత్మ వారిని కుమ్మరించింది. ఈరోజు ప్రార్థన జీవితం లేకుండా నీకు నాకు పరిశుద్ధాత్ముడు నీలోకి నాలోకి రాడు. దేవుని ఆత్మ మనలోకి రావాలి అంటే వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్ముడు ప్రార్థనలో ఉన్నవారి మీదకి వచ్చింది, ప్రార్థనలో ఉన్నవారి మీదకి వచ్చినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంకా దేవుని ఆత్మ ఎలాగ నడిపించిందో మీకు బైబిల్లో చూపిస్తాను. అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో సంఘానికి భయంకరమైన శ్రమలు వచ్చాయి. సంఘం చల్లా చెదురైంది. 8వ అధ్యాయంలో చల్లా చెదురైనప్పుడు ఎవరు ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్తాడు. సమరయ పట్టణంలోకి వెళ్ళినప్పుడు ఆ పట్టణం అంతా దురాత్మతో, దయ్యపు శక్తులతో, ఆ భయంకరమైన మంత్రశక్తులతో సమరయ పట్టణం ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఇతను దేవుని ఆత్మ చేత సువార్త ప్రకటించుకుంటూ సమరయ పట్టణానికి వెళ్తాడు. ఆ పట్టణంలో 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 8వ అధ్యాయంలో చాలా మంచి మాట ఉంటుంది. అక్కడ పరిశుద్ధాత్మ వారిని ఆవరించి నడిపిస్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం అపోస్తల కార్యం 8వ అధ్యాయం చూద్దాం. 5వ వచనం చదువు. 8:5. వెళ్ళి జనసమూహము విని ఉంచగా అనేకులు పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్దగా కేకలు వేసి వదిలిపోయి అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణము మిగుల సంతోషం కలిగింది. ఇక్కడ ఫిలిప్పు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారు. 8వ అధ్యాయంలో మనం చూస్తే సంఘం శ్రమలు వచ్చాయి, సంఘానికి హింసలు వచ్చాయి, సంఘానికి భయంకరంగా సౌలుగా ఉన్న ఆయన సంఘానికి బాగా హింసిస్తున్నాడు 8వ అధ్యాయంలో. అట్లా ప్రాణ భయాలతో చల్లా చెదురైపోయారు, కానీ వారు పారిపోయారే, దూరం అయ్యారే, కానీ దేవుని మాత్రం వదిలేయలేదు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అలాగే పారిపోయే పరిస్థితులు వారు వచ్చినా ప్రభును సువార్త ప్రకటిస్తూ వచ్చారంట, దేవుని వాక్యం చెప్తూ వచ్చారంట. కారణం ఏంటిదంటే దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నిలబడతాడు, కష్టాలు వచ్చినా ప్రభు కొరకు నిలబడతాడు. ఏ ప్రాంతంలో ఉన్న, ఏ స్థలంలో ఉన్న, ఈ చోటు స్థలాలు మారినా అతను దేవుని కొరకు సాక్షిగా నిలబడమే కాకుండా ఫిలిప్పు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అతను ప్రార్థన చేయించుండగా అందరికీ ఆ అపవిత్ర ఆత్మలు, దయ్యాలు, రోగాలన్నీ విడుదలయ్యి ఆ పట్టణమంతా కూడా ఏమైందంటే చెప్పండి, గొప్ప స్వస్థత కలిగింది, గొప్ప సంతోషం కలిగింది. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో, ఎక్కడ పరిశుద్ధాత్ముడు పని చేస్తూ ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఎవరు నడిపించారు ఫిలిప్పుని అంటే శ్రమల మధ్యలో కూడా పరిశుద్ధాత్ముడే వారిని నడిపిస్తున్నట్టుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఇదే 8వ అధ్యాయంలో మనం చూస్తే 8:29 చూద్దాం చూడండి. అపోస్తల కార్యం 8:29. పోయి కలుసుకో అని చెప్పాను. ఇక్కడ చూడండి, దేవుని ఆత్మ ఫిలిప్పు సమరయ పట్టణంతో సువార్త చేశాక ఆ ప్రాంతంలో చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళమని చెప్తా ఉంది. ఎవరంటే ఇతను దేవాలయంకి వెళుతూ ఉన్నాడు. దేవాలయంకి వెళుతూ వస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది, కానీ వాక్యం చదివే అలవాటు ఉంది. ఆ వాక్యం యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడంట నంపొస్కుడు. అతను వాక్యం చదువుతున్నాడు, కానీ ఆ వాక్యం అతనికి అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది చర్చిలకు వెళ్తూ ఉంటారు, మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క వాక్యం
వాక్యము అర్థం కాదు, పరిశుద్ధాత్మ దేవుని వాక్యం అర్థం కాదు. కొంతమంది మందిరానికి వస్తారు. ఒకరోజు అంటే బయట దేశంలో మీకు అర్థం కావడం అని చెప్తాను. మందిరానికి ఒక ఆయన నల్లగున్న ఆయన తెల్ల దేశానికి, ఆ దేశంలో చర్చికి ఆ రోజు ప్రతి ఆదివారం ఆయన ఆరాధనకి వెళ్ళే అలవాటు ఉందంట. ఎప్పుడైతే ఆరాధనకి వెళ్ళే అలవాటు ఉందో, ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో అక్కడ ఒక అతను ఉండంట. అతను ఉండి, నువ్వు మందిరంలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు నల్లోడివి, మేము తెల్లోలం. ఇక్కడ తెల్లోలు అయితేనే ఆ మందిరానికి చర్చికి వెళ్ళాలా, నువ్వు వేరే వాళ్ళు రావద్దని ఒక కండిషన్ పెట్టాడు. అయ్యా ఈరోజు ఆరాధన అయ్యా, ప్రభును స్తుతించే దినమయ్యా, ఈరోజు ప్రభును ఆరాధించే దినను, నేను మందిరం అంటే నాకు చాలా ప్రాణం, నా యేసు ప్రభు అంటే, అయ్యా నన్ను పోనీ అంటే అతను ఎంత చెప్పినా అతను లోపలికి పోనీలేదు. ఇతను దేవుని ఆత్మచేత నింపబడిన వాడు కాబట్టి ఈ నల్లటి వ్యక్తి ఆ తెల్లోలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మందిరం ఉన్న వాళ్ళు వేరే వ్యక్తులు రానియట్లేరు. ఇప్పుడు ఈ నల్ల వ్యక్తి బయట ఉండి బాగా ఏడుస్తూ ఉన్నాడంట. బాగా ఏడుస్తూ ఉంటే, ఎందుకయ్యా అంతగానే ఏడుస్తున్నా, ఒక వ్యక్తి వచ్చాడంట ఆయన దగ్గరికి. ఒక వ్యక్తి వచ్చి అని అంటున్నాడు, అయ్యా వారు నన్ను కూడా రానియట్లేదు, దాదాపుగా 35-40 సంవత్సరాల నుంచి నేను ఈ చర్చి కట్టారు, ఈ మందిరంలో కట్టారు, కానీ వారు నన్ను కూడా రానియట్లేరు అయ్యా అని ప్రభు అన్నాడంట. అక్కడ ఆ వ్యక్తితో వచ్చి, ఒక నల్ల వ్యక్తి వచ్చి వేరే దేశంలో ఉన్నప్పుడు మందిరానికి వెళ్తున్నారు, కానీ మందిరంలో యేసు ప్రభువును కూడా వాళ్ళు రానియట్లేరంట. ఎప్పుడైతే ఆ చర్చి ఉంది, మందిరం ఉంది, క్రైస్తవ మందిరంలో కూడా యేసు ప్రభువును రానియట్లేరు. అప్పుడు ఒక వ్యక్తి యొద్దకు వచ్చి ఎప్పుడైతే ప్రభు అతనితో మాట్లాడాడు, అయ్యా నిన్ను కూడా రానియలేదా, నన్ను కూడా రానియలేదా అని చెప్పాడంట. ఎప్పుడైతే చెప్పిన అప్పుడు ఆ సువార్థికుడు ఏం చెప్పాడంటే, యేసు ప్రభు చెప్పాడు ఆ సువార్థికుడికి, అయ్యా నువ్వు ఒక మందిరం పరిచర్య స్టార్ట్ చేయి, ఒక ఇంట్లో ప్రార్థన స్టార్ట్ చేయి, అక్కడ నేను పరిచర్య చేపిస్తాను నీతోటి, అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించబడతారు, అనేక ప్రజలు నీ వైపు నా వైపు తిరుగుతారని ప్రభు ఎప్పుడైతే అతనితో మాట్లాడడం మొదలుపెట్టారో, చిన్న ఒక రూమ్లో స్టార్ట్ చేశాడంట సేవ. ఆయన ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని సేవ స్టార్ట్ చేశాడో, పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలుగా ఆయన మీదకి బలముగా దిగి వచ్చిందంట. రూమ్ అంతా కూడా అగ్ని జ్వాలలతో నిండిందంట ఎప్పుడైతే ప్రభు సువార్త చేయడం మొదలుపెట్టాడు. చూడండి, క్రైస్తవులైన పేర్లు ఈరోజు ఎంతోమంది ఉన్నారు, దేవుని చెప్తున్న పేర్లు ఎంతోమంది ఉన్నారు. దేవుని ఆత్మకు చోటు ఇవ్వరు, పరిశుద్ధ ఆత్మకు చోటు ఇవ్వరు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎప్పుడైతే దేవుని ఆత్మకు చోటు ఇచ్చాడో, ఒక రూమ్లో చిన్న ప్రార్థన స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడో, పరిచర్య ఒక బలముగా ఆ స్థలంలో, ఆ ప్రాంతంలో దేవుని సేవ జరగడం మొదలుపెట్టిందంట. అగ్ని జ్వాలలుగా పరిశుద్ధాత్ముడు ఆ స్థలం మీదకి వచ్చిందంట. ఇది మనం నేర్చుకోవాలి. దేవుని ఆత్మ నడిపించింది. ఇక్కడ నంపస్కుడు కూడా దేవుని ఆలయంకి వెళ్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు, అర్థం కావట్లేదు. ప్రభు అంటాడు, నువ్వు ఆ వ్యక్తిని కలుసుకో. ఎవరు చెప్పారు? ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్ముడు మేము ఒకరోజు మీకు అర్థం కావడానికి చెప్తాను. ఒకరోజు మేము నార్కెట్పల్లిలో ఉన్నప్పుడు ఒక ప్రాంతానికి, ఇక్కడ మోత్కూరు దగ్గర ఆ ప్రాంతానికి ప్రభు వాళ్ళతో దేవుడు చెప్పాడు, ఒక ప్రాంతం కూరేళ్ళకి అనే ప్రాంతానికి మీరు వెళ్ళండి అని దేవుడు దర్శనం ఇచ్చాడు. మా బావ వాళ్ళకి, అలాగా ఎవరికంటే జయరాజ్ పాస్టర్ వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. ఆ ప్రాంతానికి మీరు సేవ వెళ్ళాలి, సువార్త చెప్పాలని ఆ ప్రాంతం గురించి చెప్పాడు. చెప్తే సరే అని దేవుడు దర్శనం ఇచ్చాడు కదా అని కొంత ప్రార్థన చేసి అందరం ఆ కూరెళ్ళిన ప్రాంతం సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. మేము సువార్త చెప్పడానికి వెళ్ళాం, దేవుని ఆత్మ నడిపించింది కదా అని వెళ్ళాం. అక్కడ చాలామంది సువార్త పత్రికలు పంచుకుంటూ ఆ గ్రామంలో వెళ్ళాక ఒక ఆమె ఎయిడ్స్ రోగంతో వచ్చిన ఆమె మాకు పరిచయం అయింది. అక్కడ ఆ పరిచయం అయినప్పుడు ఆమె ఇంట్లోనే మేము ఆ ఇంట్లోనే సువార్త అక్కడే ఆరంభించామన్నమాట. ఎప్పుడైతే సువార్త ఆరంభించా, అక్కడ మందిరం కట్టబడింది ఈరోజు ఆ కూరేళ్ళ అనే ప్రాంతంలో. కాబట్టి దేవుని ఆత్మచేత నడిపించబడ్డప్పుడు మందిరాలు కట్టబడాయి, ప్రజలు విడుదల పొందుతారు, రోగాలకు స్వస్థతలు అవుతాయి, అద్భుతాలు పొందుకుంటారు. కార్యాలు ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడే చేస్తాడు అని నేను లేఖనాల్లో ఉన్నది. ఇప్పుడు దేవుని ఆత్మ చేత నేను కూడా నడిపించబడాలి. ఆత్మ నీలోకి నాలోకి రాకపోతే యేసయ్యకు మనకు సంబంధులు కావు. ఎందుకంటే దేవుని ఆత్మ వచ్చిన వారు ఉన్నవారిలోనే దేవుని పిల్లలు అని బైబిల్ చెప్తుంది. దేవుని పిల్లలు అని చెప్తుంది. ఇక్కడ చూడండి, చదివి మళ్ళీ ఒకసారి చదవమా. 8:15లో దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపించబడతారో వారే దేవుని కుమారులు. 8:15 రోమపత్రిక 8:15 మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇది చూడు, దేవుని 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. ఆత్మ నిన్ను నడిపించకపోతే, ఆత్మ నీలోకి రాకపోతే, పరిశుద్ధాత్ముడు నీలోకి పనిచేయకపోతే నీకు దేవునికి ఎటువంటి సంబంధం లేదు. దేవుని పిల్లలు కాలేం. మనం దేవుని పిల్లలు ఎప్పుడు అవుతున్నామంటే, క్రైస్తవులుగా పుట్టవచ్చు, చర్చికి రావచ్చు, కానీ ఆ మందిరానికి రావచ్చు, కానీ యేసయ్యకి పిల్లలు ఎవరవుతున్నారంటే దేవుని ఆత్మ నిన్ను నన్ను నడిపించునుగాక. ఈ సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడే నిన్ను నన్ను నడిపించునుగాక. ఇక్కడ ఆత్మ లేకపోతే నా వాడు కాదన్నాడు ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా. 14వ వచనం, 15వ వచనంలో ఇది ఇంకా చాలా ప్రాముఖ్యమైన మాట. చూద్దాం, 15వ వచనం చదువు. భయపడుటకు
మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ పొందితిరి. మనము అబ్బా తండ్రి అని ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యేసయ్య మనల్ని ఎలా కొన్నాడంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. రెండవది ఆయన ఆత్మ ఇచ్చి ఏమంటున్నాడంటే మనము దేవుని పిల్లలు ఎలాగవుతున్నామంటే దత్తపుత్ర ఆత్మలు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఇక్కడ ఈ లేఖనాల్లో మనం గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటిదంటే, ఈ మాట దేవునికి పిల్లలు ఎప్పుడవుతున్నాడంటే దత్తపుత్ర. ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు, మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం కావడం చెప్తాను. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఒక అనాథాశ్రయంకి వెళ్ళాడు. అనాథాశ్రయంకి వెళ్ళి అక్కడ అనాథ పిల్లల్ని ఏం చేసుకున్నాడంటే దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్నప్పుడు అతని వంశం మారింది, అతని జీవితం మారింది, అతని వంశం కొత్త వంశంలోకి వచ్చేసింది, కొత్త ధనవంతుడి కుటుంబంలోకి వచ్చేస్తాడు అతను. ఎప్పుడైతే ఒకప్పుడు అనాథ అయిన వ్యక్తి ఎప్పుడైతే దత్తత తీసుకున్నాడో, ఇప్పుడు ఎవరైతే ధనవంతుడు దత్తత తీసుకున్నాడో అతని ఆస్తికి కర్త అవుతాడు, అతని స్థలం మారిద్ది, అతని వంశం మారిద్ది, అతని జీవితం మారిద్ది. అతను ఇప్పుడు ఎవరు కుమారుడు అంటే ధనవంతుడు కొడుకు అవుతాడు. అలాగే మనం కూడా దేవుని పిల్లలు ఎప్పుడు అవుతామంటే దేవుని ఆత్మ, దత్తపుత్రాత్మ అంటే పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. ఇక్కడ ఆత్మ గురించి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, మీరు దత్తపుత్రాత్మ పొంది ఉన్నారు. దత్తపుత్రాత్మ అంటే అనాథలుగా ఉన్న మనల్ని, దిక్కులేని మన జీవితాలను పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనల్ని, ఇక్కడ దత్తపుత్ర భయం, కొన్నిసార్లు సాతానుడు చాలా రకరకాలుగా భయపెడతా ఉంటాడు, చాలా రకాలుగా భయపెట్టి కృంగదీస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు అందరూ భయపడ్డారు. ఇక్కడ 17వ అధ్యాయం మొదటి సామెతల గ్రంథంలో అందరూ వణికిపోతూ ఉంటారు గొలియాతుకి. కానీ దావీదు ఒక్కడే వచ్చి వాడిని జయిస్తాడు. కారణం ఏంటంటే దావీదులో దేవుని ఆత్మ ఉన్నది. సాతానుడు ఇశ్రాయేలు ప్రజలందరూ భయపెడతాడు. ఈరోజు కూడా క్రైస్తవులను చెప్పబడుతున్న వారిలో కూడా సాతానుడు రకరకాలుగా భయపెడతా ఉంటాడు. నిరుత్సాహం, నిరాశ, కృంగుదల, భయము, అనేక రకాల పరిస్థితుల నుంచి భయపెడతా ఉంటాడు. ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకుంటే అప్పుడు నువ్వు ఎవరి కుమారులు అవుతున్నామంటే దేవుని కుమారులు అవుతున్నావు. బైబిల్లో మనం చూస్తే దేవుని పిల్లలు అవుతున్నట్లుగా ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. పాత నిబంధనలోనే మీరు దేవుని పిల్లలు అన్నాడు దేవుడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం ఏమన్నాడు? ముందు మాట ఏంది? పిల్లలు, మీరు దేవుని సంతానము, దేవుని బిడ్డలు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే కీర్తన 103వ కీర్తనలో కూడా మీరు దేవుని పిల్లలు అన్నాడు. అలాగా సొలొమోను కూడా ఈయన నా కుమారుడు అన్నాడు, సొలొమోను అన్నాడు, దేవుడే అన్నాడు. ఇక్కడ మనం చూస్తే దత్తపుత్రాత్మ అంటే పేరుకు అర్థం ఏంటిదంటే చట్టబద్ధంగా కుమారులుగా అంగీకరించబడడం అని అర్థం. గ్రీకులో దత్తపుత్రాత్మ అంటే ఏమిటంటే గ్రీక్ పదానికి అర్థం ఏంటిదంటే కుమారులు, చట్టబద్ధంగా. ఇప్పుడు కుమారులు దత్తపుత్రులు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు వాళ్ళు ఏమవుతారు? చట్టబద్ధంగా ఆస్తికి, అతని వంశానికి, అలాగే అతని ఆస్తి అన్నిటికి కూడా హక్కుదారులు అవుతారు. అలాగే మనం కూడా దత్తపుత్ర ఆత్మ అంటే ఏంటిదంటే దేవునికి మనం పిల్లలం అవుతున్నాం. దేవుడు మనం కొనుక్కున్నాడు. అలాగే మనం దేవునికి పిల్లలం అవుతున్నాం. పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన కూడా చెప్తా ఉంది. ఇప్పుడు ఈ దత్తపుత్ర ఆత్మ పిల్లలు మనమని దేవుని యొక్క వాక్యం సెలవు. చట్టబద్ధంగా మనం దేవుని పిల్లలం అవుతున్నాం. మార్కు సువార్తలో యేసు ప్రభువు వారు కూడా మనం చూద్దాం. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట, చాలా మంచి మాట మాట్లాడు. చూడండి, అక్కడ దేవుడు యేసు ప్రభువు వారు కూడా తండ్రిని ఏమని పిలుస్తాడో చూద్దాం. మార్కు సువార్త 14:36. ఇక్కడ 2 పదాలు మనకు కనబడతా ఉన్నాయి, నాయన, తండ్రి. అలా గలతీలో మనం చూస్తే అబ్బా తండ్రి అని పిలుస్తాం. గలతీ 4వ అధ్యాయం, అలాగే గలతీ 4వ అధ్యాయంలో చూద్దాం. చూడండి, అక్కడ ఏమంటాడంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అబ్బా తండ్రి అని పిలుస్తాం. చూడండి ఆ మాట, చదువు. 4:6. గలతీ రాసిన పత్రిక 4:6. మీరు కుమారులైనందున నాయనా, తండ్రి, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నాయన, తండ్రి, అబ్బా అని పిలుస్తున్నారు ఇక్కడ.
చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం యేసు ప్రభువు వారు కూడా తండ్రిని నాయన, అబ్బా అని పిలిచాడు. మనం కూడా ఆ తండ్రిని మనం కూడా ఏమని పిలుస్తామంటే నాయన, అలా కొంతమంది నాన్న అని పిలుస్తారు, కొంతమంది అయ్యా అని పిలుస్తారు, కొంతమంది అబ్బా అని పిలుస్తారు. తండ్రిని రకరకాలుగా తండ్రిని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది దత్తపుత్రాత్మ పిల్లలంటే దేవునికి చెందిన వాళ్ళు. ఇక్కడ చూడండి, గ్రీక్ పదం ఏం చెప్తుందంటే చట్టబద్ధంగా ఆయన కుమారులు కుమార్తెలు మీరందరూ అవుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే రక్షణ పొందావో, ఎప్పుడైతే మారు మనసు పొందుకున్నావో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, అప్పుడు ఎవరికి పిల్లలు అవుతున్నారంటే మీరు దేవుని పిల్లలు అవుతున్నారు. దేవునికి పిల్లలం కాకుండా చట్టబద్ధంగా ఆయన కుమారులు కుమార్తెలు అవుతున్నారు. ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో కూడా మీరు దేవునికి కుమారులను కుమార్తెలు కూడా అవుతున్నారు. కాబట్టి యేసు ప్రభువారు నాయన, అబ్బా, తండ్రి అని కూడా తండ్రిని సంబోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం కూడా నాయన, అబ్బా, తండ్రి అని మన ప్రార్థనలో దేవునికి మనం అలాగే విధంగా మనం ప్రార్థన చేయొచ్చు. అందుకే అబ్బా తండ్రి మీరు దత్తపుత్రాత్మ పొందుకున్నారు అంటాడు. దత్తపుత్రాత్మ అంటే చట్టబద్ధంగా లోకపరంగా చూస్తే ఆస్తికి, అలాగే వంశానికి, అలాగే కుటుంబానికి, అన్నిటికీ కూడా అతను వారసుడు అవుతాడు. మనం కూడా పరలోక రాజు, ఆయన కోటీశ్వరుడు, ధనవంతుడు, భూమిని ఆకాశాన్ని కలగజేసిన రాజులకు రాజు అయి ఉన్నాడు దేవుడు యేసు ప్రభువారు. అలాంటి రాజు పిల్లలు మన రాజుల పిల్లలము, యాజకుని పిల్లలం వాక్యం చెప్తుంది. కాబట్టి మన రాజులకు రాజు పిల్లలు మనం అందరం కూడా బైబిల్ చెప్తుంది. అందుకే దత్తపుత్రాత్మ పొంది ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇది రెండవది. మూడవది మనం చూస్తాము, ఇదే రోమపత్రిక 8వ అధ్యాయము 22వ వచనం మనం చదువుతాం. 22వ వచనం చూడండి. మూడవది, సృష్టి యావత్తు మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశాడో సృష్టి అంతా మూలుగుతుందంట. ఈరోజు సృష్టికి ఈరోజు చెప్పండి, సృష్టి బాగా ఎండలు ఎక్కువ అవుతుంది. కారణం ఏంటంటే సృష్టి మూలుగుతుంది. రెండవది చూస్తే ఇప్పుడు భయంకరమైన వర్షాలు, కొన్ని స్థలాల్లో మొత్తం మునిగిపోతున్న స్థలాలు కూడా ఉంటాయి. సృష్టి మూలుగుతుంది. అలాగే భయంకర తుఫానులు, వడగాళ్ళు, అలాగే ఈ సృష్టిలో ఎన్నో విరోధముగా మనుషులకి ఈరోజు సృష్టి అంతా కూడా నష్టపరుస్తూ ఉంది. కారణం ఏంటంటే సృష్టి మన కొరకు, మనం ఎప్పుడైతే పాపం చేశామో, మానవుడు ఎప్పుడైతే తప్పు చేశాడో, దేవునికి దూరం అయిపోయాడో, సృష్టి కూడా అయ్యో ఆయన పిల్లలు పాపం చేశారు, ఆయనకు దూరం అయిపోయారని ఈ సృష్టి కూడా పాపం చేత, అందుకే ప్రభు అంటాడు నీ నిమిత్తం నేల శపించబడింది అంటాడు ఆదాముతో. అవ్వతోటేమో నీవు గర్భఫలం పొంది ఏమన్నాడు చెప్పండి, అక్కడ ప్రసవ వేదన పడతాడంట స్త్రీకి చెప్తాడు. కానీ ఆదాముకి చెప్తాడంటే ఆదామును శపించకుండా నీ నేల నీ నిమిత్తం శపించబడింది అంటాడు దేవుడు. కాబట్టి మన నిమిత్తము భూమి శపించబడింది. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా భూమి మూలుగుతూనే ఉంది. అయ్యో ప్రభువా నీ పిల్లలను విమోచించు, భూమి అంతా కూడా నీ పిల్లలయ్యా, మనుషులందరూ కూడా నీ పిల్లలే నాయన, భయంకరమైన పాపం చేస్తున్నారు ఈ భూమి మీద. అందుకే దేవుని మాట ఆకాశమా ఆలకించు, భూమి చెవియగ్గ అంటే భూమి కూడా ఆయన మాట వింటది, ప్రకృతి ఆయన మాట వింటది, సృష్టి ఆయన మాట వింటది, సముద్రాలు ఆయన మాట వింటాయి. కాబట్టి మొత్తాన్ని కలగజేసిన వాడు ఆయనే కాబట్టి మరణము కూడా ఆయన మాటకు లోబడుతుంది. అందుకే సర్వ సృష్టికి కర్త అయిన దేవుడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఈ లేఖనాల్లో మనం చూస్తున్నాం సృష్టి కూడా మూలుగుతుంది. మూడో మాట. ఈ నాలుగో మాట చాలా ప్రాముఖ్యమైన చూద్దాం. చూడండి, నాలుగో మాట రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతలు చూచి సహాయము చేయుచున్నాడు. మనకు ఎలాగూ ప్రార్థన చేయాలనో తెలియదు కానీ ఉచ్చరింప సౌఖ్యం కానీ మూలుగులతో ఆ ఆత్మ. ఈ మాట చాలా అద్భుతమైన మాట. ఇది ఎందుకంటే ఉదాహరణకు మీకు అర్థం కావడానికి చెప్తాను. తల్లి పిల్లలు ఏడుస్తూ ఉంటే పిల్లలు చాలా ఏడుస్తూ ఉన్నారు. ఎంతమంది చెప్పినా పిల్లలు ఓదార్పు పొందుకోరు. తల్లి వచ్చి ఆ చిన్నవాడిని ఎత్తుకున్నప్పుడు ఆ ఏడుస్తున్న ఏడుపు ఒక తల్లికే అర్థమవుతుంది ఆ పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడని. అలాగే మనం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఏడుస్తుంటే నీలో ఉన్న బాధ, నీలో ఉన్న సమస్యలు, నీలో ఉన్న దుఃఖం, నీలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయనకు మాత్రమే అర్థమవుతాయి. ఒక తల్లికి చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఆ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడో ఒక తల్లికి మాత్రమే అర్థమవుతుంది ఆ బాధ దుఃఖం ఏంటో. అలాగే
అలాగే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు దేవుని సన్నిధికి తొందరగా వెళ్ళాలంటే కన్నీళ్ళతో మూలుగుతుంటాం. కొంతమంది నోటితో ఎంతో ప్రార్థన చేస్తారు, పెదవులతో ప్రార్థన చేస్తారు, కానీ జవాబు రాదు. కొంతమంది ప్రార్థన బయటికి రాదు, కానీ ఎక్కిలి పెట్టి ఏడుస్తుంటారు ప్రార్థనలో కొన్నిసార్లు. ఈ ప్రార్థన ఖచ్చితంగా దేవునికి జవాబు వస్తుంది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన మూలుగుల ప్రార్థన అంటే మాటలు బయటికి రావు, కానీ ఆ పెదవులతో హృదయం అంతా మూలుగుతూ, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, అంగలారుస్తూ, నీలో ఉన్న మనసులో ఉన్న బాధ అంతా కూడా ప్రార్థన ఎలాగ చేయాలో మనకు తెలియదు. జవాబు రావాలంటే మూలుగుల ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని వాక్యం చెప్తుంది. ఎందుకు ఈ వాక్యం సెలవిస్తుందంటే ఈ రోమా 8:26 వచ్చిన ప్రకారము మీకు అర్థం కావడానికి ఇంకా మీకు చెప్తాను ఈ వచనం. కాబట్టి ఈ మూలుగుల ప్రార్థన బైబిల్లో మనకు ఒక ఎగ్జాంపుల్ ఒక చూపిస్తాను మీకు. చూడండి, పాత నిబంధనలో ఒకరు ఉంటారు, చూడండి. పాత నిబంధనలో మొదటి సాముయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక ఆమె, మనకు అందరికి తెలిసిన ఆమె కనబడుద్ది, హన్నా కనబడుద్ది. దేవుని మందిరానికి వచ్చి ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది. పైకి మాత్రమే బయటికి కనబడుద్ది, కానీ లోపల మూలుగుతూ, ఏడుస్తూ, అంగలరుస్తూ, సేవకుడు అంటాడు, తాగి వచ్చావు పొద్దున మందిరానికి అని అంటాడు. ఆమె ప్రార్థన బయటికి వినబడదు. ఆ మాట చదవండి ఒకసారి. పెదవులు మాత్రం కదులుచుండెను, అగో ఆమె స్వరం అంట వినబడతలేదు. ఇక్కడ చూడండి, ఈ మాట చాలా అద్భుతమైన మాట. మూలుగులో ప్రార్థన ఎట్లా ఉంటుందో ఇక్కడ ఆమె పెదవులకి బయటకు స్వరం వినబడతలేదు, లోపల బాగా ఏడుస్తుంది, గుండెలు పగిలి ఏడుస్తూ ఉంది. ఆమె ఇంట్లో ఉన్న శ్రమ, ఆమె ఇంట్లో ఉన్న దుఃఖం, ఆమె ఇంట్లో ఉన్న నిందలు, అవమానాలు అంతా కూడా చాలా బాగా ఎక్కువ ఏడుస్తుంది మందిరంలో. అది బయటికి పెదవులు కనబడతలేదు. ఇది మూలుగుల ప్రార్థన. ఈ ప్రార్థన ఏడుస్తూ దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు, అమ్మ పొద్దున తాగి వచ్చావే ఏంటి మందిరానికి, దేవాలయానికి అని సేవకుడు అంటే, అయ్యా నేను తాగి రాలేదయ్యా, నాలో ఉన్న బాధ అంతా కూడా ఆయనకు చెప్పాను, నాలో ఉన్న దుఃఖం మనోదుఃఖం ఎట్లా పడుతుందంటే ఆమె పెదవులు పెదవులు స్వరం వినబడతలేదు. బిడ్డ చదువు. నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ప్రార్థన త్వరగా జవాబు వస్తుంది. ఈ వాక్యం మీద మీకు చెప్తున్న కారణం ఏంటంటే, మీ ప్రార్థనలు జవాబు రావాలంటే హన్న దేవుని మందిరంలో బయటికి పెదవులు కనబడతలేదు, హృదయం పగిలి ఏడుస్తూ ఉంది, గుండె పగులుతుంది. కొన్నిసార్లు మన పిల్లలు ఎక్కి ఏడుస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు చూసిన ఒక ఆమె మాతో అన్నదే, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు ఎక్కిలి పెట్టాడంటే మంచిగా ఉంటాడు, కానీ ఎక్కిలి పెట్టాడంటే నోరే ముయ్యడా అంటది. కాబట్టి కొంతమంది ఎక్కి ఏడుస్తూ ఉంటారు పిల్లలు. కాబట్టి నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, మన హృదయంలో నుండి ఎవరైతే దేవుని సన్నిధిలో ఏడుస్తారో, హృదయం పగిలి ప్రభు దగ్గర ఎంత భారం, ఎంత నీలో ఉన్న వేదన, దుఃఖం, నిన్ను అర్థం చేసుకునే మనుషులు ఉంటారు, నేను బాధ పెట్టే మనుషులు ఉంటారు, నిన్ను కలవరపెట్టే మనుషులు ఉంటారు, నీకు నిరుత్సాహం కలగజేసే మనుషులు ఉంటారు, నీ ప్రార్థన జవాబు రాదనే మనుషులు ఉంటారు. కానీ ఇక్కడ హన్న దేవుని మందిరంలో సేవకుడికి అర్థం కాలేదు ఆమె బాధ, ఇంట్లో భర్త అర్థం చేసుకోలేని పరిస్థితి, కానీ దేవుని మందిరంలో ఎక్కి హృదయం మూలుగుతూ ఏడుస్తూ ఉంది. అది దేవునికి మాత్రమే ఆమె ప్రార్థన వెళ్ళిపోయిందని బైబిల్ చెప్తుంది. ఎవరైతే పై పెదవులతో వినబడకపోయినా, హృదయం పగిలి పెదవులతో ప్రార్థన రాకపోయినా పర్వాలేదు, కానీ ఎక్కి హృదయంలో మూలుగుతూ ఏడుస్తూ ఉంటారో వాళ్ళ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ హన్న దేవుని సన్నిధిలో చాలా మూలుగుతూ ఏడుస్తుంది. ప్రార్థన మాత్రం ఏలీకి అర్థం కాలేదు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా, అక్కడ దైవజనుడు ఒక మంచి మాట అంటాడు సామ్యూయేలు గ్రంథంలో. ఆ మాట చదువు. నువ్వు దేవుడు చేసుకున్న మనవి నీకు దేవుడు వింటాడని సేవకుడు నోట నుంచి పలుకుతాడు. ఆ మాట చాలా అద్భుతమైన మాట. అమ్మా చూడండి, ఆ మాట మొదటి సామ్యూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో, నువ్వు దేవుని సన్నిధిలో చేసుకున్న మనవి అదే వచ్చింది దాని కిందనే, ఇప్పుడు ఏలీ మాట్లాడిన కిందనే దొరికిందా? ఏలీ క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు యొక్క దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక, కృప నొందునుగాక.
అనేను. ఇక్కడ చూడండి, ఏ రోజైతే ఆ దైవజనుడు చెప్పాడమ్మా నువ్వు దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు దేవునికి చేసుకున్న మనవి అంటాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే యాకోబు రాత్రంతా కూడా ఇలాగే ఏడుస్తాడు. యాకోబు ఇశ్రాయేలుగా మారకముందు అతను ఇశ్రాయేలుగా మార్చింది ప్రార్థన. ఏ ప్రార్థన అంటే అతను రాత్రి అంతా దేవుని సన్నిధిలో ఏడ్చిన ప్రార్థన అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈమె ఇశ్రాయేలు దేవునికి ఎలాగ చేయమ్మా నువ్వు ఇశ్రాయేలు దేవునికి చేసుకున్నావు అన్నాడు. ఇశ్రాయేలు దేవునికి ఇశ్రాయేలుకి ఎలాగ జవాబు ఇచ్చాడు, ఆపద నుంచి ఎలాగ తొలగించాడు, శ్రమ నుంచి ఎలాగ యాకోబును తప్పించాడు. ఈరోజు నువ్వు చేసుకున్న ప్రార్థన, ఈరోజు నువ్వు ఏడ్చిన కన్నీళ్ళు, ఈరోజు నువ్వు దుఃఖపడిన నీ బాధ నీవు దేవునికే చెప్పుకున్నావు. మనుషులు ఎవరి యొద్దో చెప్పలేదు, నా యొద్ద కూడా చెప్పలేదమ్మా, మనుషుల యొద్ద చెప్పుకోలేదు. నువ్వు దేవుని దగ్గరనే ఏడిస్తావు కాబట్టి దేవుడు జవాబిస్తాడు. నువ్వు ఖచ్చితంగా నీకు క్షేమముగా వెళ్ళు. ఆ రోజు నుంచి అంటే హన్న ఇంకా ఏడవలేదంట. చూడండి, ఒక దైవజనుడు ఇలాగ జెఫన్యా గారు పాస్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళ అమ్మగారు ఏమని చెప్పిందంటే అయ్యా నీకు ఎంత బాధ ఉన్నా ఎంత సమస్య ఉన్నా నువ్వు మనుషులకు ఎవరికి చెప్పుకోకు, ఎంత దుఃఖం ఉండి ఏడుపున్నా నువ్వు దేవుని దగ్గర ఏడువు, నీ శ్రమంతా తొలగిపోద్దాయని చెప్పిందంట ఆ దైవజనురాలు జెఫన్యా శాస్త్రయ్య గారితో. ఆ దైవజనుడు చెప్పిన మాట నాకు చాలా అద్భుతం. ఏంటంటే నువ్వు ఎంత శ్రమ ఉన్నా ఎంత దుఃఖం మనుషులకు చెప్పుకోకు, నీ బాధ ఎవరికి చెప్పుకోకు, నీ దుఃఖం నీ బాధ నీ సమస్యలు ఎవరితో చెప్పుకోకు, దేవుని సన్నిధిలో ఏడువు, అప్పుడు నీకు జవాబిస్తాడు దేవుడు అని ఆ దైవజనురాలు చెప్పిన మాట విని ఇప్పుడు కూడా ఆయన ఇదే ప్రార్థన చేస్తాడంట ఆ దైవజనుడు. నేను చెప్పవలసిన మాట ఏంటంటే మనుషుల దగ్గర నువ్వు ఎంత ఏడిసి దుఃఖపడ్డా నీలో ఉన్న శ్రమ తొలగదు, నీలో ఉన్న బాధ తొలగదు, నీలో ఉన్న కష్టాలు తొలగవు, నువ్వు పడుతున్న సమస్యలు ఎవరు అర్థం చేసుకోరు. కాబట్టి ఎవరి దగ్గర ఏడవాలంటే ప్రభు దగ్గర హన్నా ఏడ్చింది. ఏ ప్రార్థన అంటే మూలుగుల ప్రార్థన, ఆత్మలో నింపబడే ప్రార్థన. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి నీ పక్షంగా సహాయం చేస్తాడు ఆయన. దేవుని ఆత్మ చేత నింపబడితే నువ్వు ఎలాగో ప్రార్థన చేయాలో నీకు ఇష్టమైన కోరికలు నీ ఆశలు అడుగుతావు, దేవుడు ఇవ్వడు. కాబట్టి అలాగ కొంతసార్లు ప్రార్థన రిజెక్ట్ అవుతాయి. కానీ దేవుని ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ఆ మూలుగుతుంటావు కదా, ఆ కన్నీరు కారుస్తుంటావు కదా, ఏడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చేసి నువ్వు ఎలాగో ప్రార్థన చేయాలో నేర్పిస్తూ నీ పక్షంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థనకు హన్నాకు దేవుడు జవాబిచ్చాడు. అలాగే ఇక్కడ అంటుంది మీరు ఎలాగో ప్రార్థన చేయాలో మీకు తెలియదు. ఒకరోజంట ఒక భార్యాభర్తలు ఒక కుటుంబంలో ఉండేవాళ్ళంట. భార్యాభర్తల కుటుంబం ఉండి ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తాను, ప్రార్థన లేచిన కాంచి ప్రార్థన అంటావు, ఏమైనా నీ సమస్యలని నీకేమైనా కలిసి వచ్చిందా అని అంట భర్త అంటే అయ్యా నాకు కలిసి రాలేదు కానీ భార్య అన్నదంట. ఆ భార్య చాలా ప్రార్థన పరురాలంట, చాలా ప్రార్థన లేచిన కాంచి ఎక్కువ ప్రభుతో గడుపుతూ ఉంటుందంటే ఈ భర్తనంట నీకేమైనా కలిసి వస్తుందా, అంతగానో ప్రార్థన లేచిన కాంచి అంటూ ఉంటావు అని అనగానే కలిసి రాలేదు కానీ నాలో ఉన్న ఆ కోపము, ఆ పగ, ఆ ద్వేషము, కపటము, వేషధారణ, నాలో ఉన్న నటన జీవితం అన్నీ కూడా నా ప్రార్థనలో తొలగిపోయినాయి అయ్యా, నాలో మార్పు కలగజేసింది ఏంటంటే ప్రార్థన అన్నదంట ఆమె. నాలో ఉన్న కోపం కానీ ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు కానీ లోపల ఉన్న కోపం పోదు, లోపల ఉన్న ఆవేశాలు పోవు, లోపల ఉన్న విరోధంగా వ్యతిరేకంగా ఎవరి మీద ఉన్న ఆవేశాలు అవి తగ్గవు. ఎందుకు కారణం ఏంటంటే వీళ్ళు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదా అనేది డౌట్ నాకు. కాబట్టి బైబిల్ చెప్తుంది నీలో ప్రార్థన నిజంగా ఒక పక్క మీకు బైబిల్ ఆధారం కూడా చూపిస్తే ఆయన పేరు ఎవరంటే స్టెఫెన్ ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ రాళ్లతో కొడుతున్నారు. ఇప్పుడు అతని ప్రార్థన ఏం చేసిందంటే అయ్యా వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాగొచ్చింది ఆ క్షమాపణ ఆయనలోకి అంటే పరిశుద్ధాత్ముడు ఆయనలోకి వచ్చినప్పుడు ఆ ప్రార్థన ఆ విధంగా క్షమించగలిగాడు. ఈరోజు మనిషి క్షమించగలంటే తను బాధ పెట్టిన వారిని, రాళ్ళు కొట్టిన వారిని, హింసించిన వారిని, రక్తాలు వచ్చినట్టు కొట్టారు స్టెఫెన్ని. అలాంటి వ్యక్తుల్ని స్టెఫెన్ క్షమించాడంటే కారణం ఏంటంటే అతను నిజంగా ప్రార్థన పరుడు ఎవరినంటామంటే ఎంత నీకు విరోధం కార్యం చేసిన, నిన్ను పగబెట్టిన వారు, నీకు హాని చేసిన వారిని, నీకు విరోధంగా దుఃఖపెట్టిన వాళ్ళందరినీ కూడా నిజమైన ప్రార్థన పరులు, క్షమించగలిగే మనసు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఆ ప్రార్థన బైబిల్ చెప్తుంది ఆ మాట. ఇక్కడ వాక్యం లేఖనం చెప్తుంది దేవుడు సన్నిధికి వెళ్ళిందంటే. మొన్న ఈ మధ్య కాలంలో కూడా అమెరికా దేశంలో కూడా ఆమె భర్తను చంపినప్పుడు నా భర్తను ఎవరైతే చంపారో ఆయన నేను క్షమిస్తున్నానని ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కారణం ఏంటంటే ఒక ప్రార్థన పరులు మాత్రమే హాని చేసిన వారిని క్షమిస్తారు. ఇది పరిశుద్ధాత్ముడే చేస్తాడు ఈ కార్యం. మనిషి అంతా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునే మానవతత్వం ఇది. కాబట్టి క్షమించే మనసు ఒక్కడే ఎవరిస్తారంటే పరిశుద్ధాత్ముడే ఇస్తాడు. ఇది మూలుగుల ప్రార్థనలు దేవుడు మనకు నేర్పుతాడు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన మాట ఇది. ఎన్నో మాట అంటే దేవుని యొక్క వాక్యం 4వ మాట చూద్దాం. ఇంకోటి మనకి దేవుడు మేలు చేస్తాడంటే చూద్దాం చూడండి. ఆ మాట కూడా 8వ అధ్యాయం 28వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి
జరుగుచున్నవని ఎరుగుదుము అని వాక్యం సెలవిస్తుంది. ఏం జరుగుతుందంటే సమస్తము సమకూడి ఎవరిని ప్రేమించే వారికి, ఇది అందరికీ కాదు, లోకంలో క్రైస్తవులకే కాదు, ఇది ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తున్నారో వారికి కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆపదలు వచ్చినా అవి దేవుడు మేలుకే చేస్తాడంట. ఉదాహరణకి యోసేపుకి దేవుని ప్రేమించేవాడు కాబట్టి ఆయన దేవుని అంత సమకూడి జరుగుతుంది. అన్నలు కీడు చేశారు, అమ్మేశారు, తర్వాత అదే ఐగుప్తులో కూడా భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నాడు, అలాగే జైలుకు వెళ్ళాడు. అవన్నీ కూడా సమకూడి అవి మేలుకే దేవుడు చేశాడంటాడు. ఆదికాండం 50:20 దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమించిన వారికి మేలే చేస్తారు. మనుషులు కీడు చేయొచ్చు, మనుషులు నష్టం చేయొచ్చు, మనుషులు నీకు ఆయాసం చేయొచ్చు, కానీ దేవుడు ఆ కీడుని నీకు మేలుగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది 8:28 మనకు అందుకే అంతా నా మేలుకే అనే పాట ఎందుకు రాశాడంటే ఆయన అంతా నీకు మేలు కావాలంటే నువ్వు దేవుని ప్రేమించాలా. ఎవరిని ప్రేమించాలా? యేసయ్యను ప్రేమించినప్పుడు మాత్రమే అలాగ మనం చేయగలుగుతాం. దేవుని ప్రేమిస్తే ఏదైతే నువ్వు కీడు అనుకుంటున్నావో, దుఃఖం అనుకుంటున్నావో దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. ఇది 28వ వచనం. చివరిగా మనం వద్దాం చూడండి, చివరి లేఖనాల్లోకి మనం వద్దాం చూడండి. అక్కడ ఇది రోమపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. 31వ వచనం చదవండి. ఏమందుము? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఈరోజు చూడండి, మనకు మనుషులు విరోధులుగా ఉంటారు, కొంతమందికి బంధువులు విరోధులుగా ఉంటారు, అన్నదమ్ములకు విరోధులుగా ఉంటారు, భార్యాభర్తలు విరోధులుగా ఉంటారు ఈ రోజుల్లో. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? బైబిల్లో చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగానే ఐగుప్తుల నుంచి, బానిసత్వం నుంచి విడిపించి ఆ నిర్గమకాండంలో దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తాడు, శత్రువు పక్షం. చూద్దాం అన్నమాట. నిర్గమకాండంలో ఆ మాట ఉంటుంది. 14వ వచనంలో అనుకుంటాను చూడండి. నిర్గమకాండము 14వ వచనంలో దేవుడే వారి పక్షంగా నిలబడి శత్రువుతో యుద్ధం చేస్తాడు, ఫరో సైన్యంతో. యెహోవా మీ పక్షముగా యుద్ధము. ఎవరి పక్షంగా? అప్పటికి ఆందోళన పడుతుంది, అయ్యా మోషే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపడానిక, ఇక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావని మోషే మీద చాలా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అప్పుడు మోషే అంటాడు, దేవుడు మీ పక్షంగా యుద్ధము చేస్తాడు అనే మాట మోషే అంటుంటాడు. ఈరోజు మనుషుల పక్షంగా ఎవరి పక్షంగా ఉంటాడంటే తన ప్రజల పక్షంగా దేవుడు ఉంటాడు. ఈరోజు నీ పక్షంగా దేవుడు ఉన్నాడని నమ్మాలి. భయాల మధ్యలో, ఆందోళన మధ్యలో, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ముందు పోతే సముద్రం వెనకపోతే శత్రువు, ఈ రెండింటి పరిస్థితుల మధ్యలో వారు మోషే అంటున్నాడు, ఆ మేలు జరగకముందే, ఎర్ర సముద్రంలో నడవకముందే దేవుడు మీ పక్షంగా నిలబడుతున్నాడు, దేవుడు మీకు ముందుగా వస్తున్నాడు, దేవుడు మీకు ముందుగా ఉండి శత్రువును యుద్ధం చేయబోతున్నాడని మోషే మాట్లాడుతున్నాడు, ప్రవచన రీతిగా మాట్లాడుతుంటాడు. అదే అధ్యాయంలో మనం చూస్తే ఎర్ర సముద్రంలో పోయాక శత్రువులు చెప్తారు, ఫరో సైన్యం అంతా చెప్తుంది, దేవుడు వారి పక్షంగా యుద్ధము చేస్తున్నాడు అంటాడు. శత్రువు వణికిపోతాడు, ఫరో సైన్యం మొత్తం వణికిపోద్ది. ఈరోజు నీ పక్షంగా మనుషులు లేకపోవచ్చు, రక్త సంబంధికులు లేకపోవచ్చు, నాన్నవారు లేకపోవచ్చు, కానీ దేవుడు నీ పక్షంగా. అందుకే దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు అనే మాట ఈ లేఖనాల్లో మనం చదువుతాం. చివరిగా ఇంకొక మాట కూడా చూద్దాం చూడండి. 37వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. 37వ వచనం. అత్యధికముగా విజయము పొందుచున్నాము, జీవమైనను. ఈ 37వ వచనంలో చాలా మంచి మాట ఏంటంటే చెప్పండి, ఆయనను మనల్ని ప్రేమించి వీటన్నిట్లలో విజయము పొందుతున్నాం. దేవుడు మనకు కూడా ఆ విధంగానే జయం ఇచ్చునుగాక. మొదటి మాట మనం చూసాం. మొదటి మాట దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. మొదటి మాట దేవుని ఆత్మ. పాత నిబంధనలో మనం చూస్తే ఇశ్రాయేలుకు మేఘముగా నడిచాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు కూడా దేవుని ఆత్మతో నడిపించబడ్డారు. అలాగే అపోస్తులు కానీ ప్రార్థన చేసినప్పుడే దేవుని ఆత్మ వారిలోకి వచ్చింది. అలాగే మనం చూస్తే ఫిలిప్పు కూడా దేవుని ఆత్మ వారిలోకి వచ్చినట్టుగా లేఖనం చెప్తుంది. కాబట్టి మనం దేవుని ఆత్మ చేత నడిపించబడ్డప్పుడు మాత్రమే దేవుని యొక్క కుమారులు అనే మాట మొదటి మనం చూస్తున్నాం. రెండవది దత్తపుత్ర ఆత్మ పొందుకున్నారు.
గ్రీకు పదం దీని చట్టబద్ధంగా మనం దేవుని కుమారులం అవుతున్నాం. ఒక ధనవంతుడికి మనం పిల్లలం అవుతున్నాం. ఒక అనాథగా ఉన్న పిల్లల్ని చట్టబద్ధంగా కుమారులుగా చేసుకున్నాడు దీనికి అర్థం. అలాగే చూసుకోవడం ఆయన ఆస్తికి, ఆయన సంపాదనకి, అలాగే ఆయన ఇంట్లో వారసత్వానికి అన్నిటికీ కూడా కుమారులు ఆయన అన్నీ మారిపోయినాయి, వారసత్వం అవుతాం. ఇది రెండో మాట. మూడో మాట ఏం చూస్తున్నామంటే సృష్టి యావత్తు కూడా మనం పాపం చేసినప్పుడు ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా సృష్టి అంతా కూడా మూలుగుతుంది. అయ్యా నీ ప్రజలను రక్షించు, నీ ప్రజలు మారు మనసు కలగచే, భూమి అంతా చెడిపోయిందని సృష్టి ఆయనకు లోబడుతూ మూలుగుతూ ఉంది, ప్రార్థన చేస్తుంది సృష్టి కూడా. మూడో మాట. నాలుగో మాట మనం చూస్తున్నాం ప్రార్థన ఎలాగో చేయాలో మనకు తెలియదు, ఇందాలు నేర్చుకున్నాం. ప్రార్థనలో హన్న పైకి పెదవులు కనబడతలే కానీ హృదయం పగిలి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ ప్రార్థన జవాబు రావట్లేదు. ఎంత ప్రార్థన చేసిన జవాబు రావట్లేదు అంటే మూలుగులతో కన్నీరు కారుస్తూ దేవుని ఆత్మచేత నింపబడి హన్న ఎలాగైతే గుండెలు పగిలి దేవుని సన్నిధిలో హృదయం అంతా పగిలి ఒక తల్లి దగ్గర బిడ్డ ఎలాగ ఏడుస్తుందో తల్లికి ఒక్కదానికి అర్థమవుతుంది, ఇంకెవరికి అర్థం కాదు ఆ బాధ. తల్లి ఒక్కటే పిల్లలను అర్థం చేసుకుంటుంది. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా హన్న దేవుని సన్నిధిలో బాగా ఏడుస్తూ ఉంటే ఆ పైకి కనబడతలేదు ప్రార్థన, ఆమె ఏడుస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. ఇది నాలుగవది. ఐదవది మనం చూసాము, మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు. ఈరోజు నీ పక్షంగా ఆయన విరోధి ఎవడు లేడని వాక్యం చెప్తుంది. అవి మనుషులు కాదు విరోధి, సాతానే మనకు విరోధి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అక్కడ యుద్ధంలో కూడా గొల్యాతు కూడా ఆ యుద్ధము దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడని దావీదు అంటాడు. ఐదో మాట. ఆరో మాట, మనకు విజయాన్ని ఇస్తాడని లేఖనాలు చెప్తున్నాయి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువా, విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలను నాటి ఫలింపు దయచేసి మహిమ పొందుకోమని ఘనపరుస్తూ స్తుతిస్తూ విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాలు నాటమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.